చూస్తామంటే ఒక తాపడం వేసి చూస్తామంటే 3 అంశాలు తాగాలంటే చాలా బాధపడుతున్నాడు పాపం ఆ వ్యక్తి. అతను కూలి చూస్తామంటే చాలా బాధాకరంగా ఉంది. ఇంకొక పక్క నేను కూడా బాగా ఆలోచించాను. మళ్ళా మన ప్రభుత్వం వస్తే మనం ఏ విధంగా వీళ్ళకు సహాయం చేయాలో మనం కూడా ఆలోచించాలి. తమ్ముళ్ళు ఈరోజు బటన్ నొక్కితే జగనానికి డబ్బు పోతా ఉంది. కనీసం పేదవాడు 3 అంశాలు తాగాలంటే ఎక్కడా కూడా దొరకకుండా ఇంకొకటి అడుక్కునే పరిస్థితికి వస్తూ ఉంది. జాగ్రత్తగా పనిచేయండి. మీరు కూడా బాగా కష్టపడండి. నేను ఒకటే చెబుతున్నాను, మళ్ళా అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి ప్రతి నిమిషానికి ఏమి చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు జంగాలపల్లి శ్రీనివాసరావు గారికి ఒక పవన్ కళ్యాణ్ పార్టీకి ఇచ్చాం. అతను కూడా మంచి వర్తపుల నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను కూడా మేమందరూ కూడా ఆలోచిస్తే చాలా బాగా బాధ్యకులుస్తాడు. మేము కూడా చెప్తున్నాం, ఈరోజు మాకు అన్నగా వచ్చాడనేసి గర్వపడుతున్నాం. నేను ఒకటే చెబుతున్నా తమ్ముళ్ళు, ఎప్పుడు కూడా వదిలే సమస్య లేదు. 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ నాయకుడు జంగాలపల్లి శ్రీనివాసులు గెలిపే ఖాయం. తమ్ముళ్ళు మేము కనుక మద్దతు ఇస్తున్నాం. ఈరోజు 25 సంవత్సరాల చరిత్ర, ఈరోజు రాజకీయాల గురించి నేను ఆలోచించుకున్నా. మా ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయన అడుగుజాలను నడుస్తూ మళ్ళా కూడా మేము కూడా ఒక పార్టీకి మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్కి ఇచ్చాం. ఇంకొక పక్క బీజేపీ మద్దతు ఇచ్చాడు ఎంపీకి. అతను కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా మేము భయపడే సమస్య లేదు. తమ్ముళ్ళు మా అధికారం చెప్పిన ప్రకారం మేము క్రమశిక్షణ నడుచుకుంటాం. మేము ముందుగా చూసుకుంటాం. జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, బీజేపీ మోడీ.